మరో బ్రేకింగ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దించి ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శంషాబాద్లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించిన మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి బెదిరింపు కాల్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, తరచుగా వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది కూడా ఆకతాయిలు చేసిన పనిగా తేల్చారా? ఏం జరిగింది? అంటే ఇక్కడ ఎలా తయారైపోయిందంటే ఒక గేమింగ్ యాప్ లాగా ఇప్పుడు ఫోన్లు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇతర ఎయిర్పోర్ట్లకు కావచ్చు, బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, అదేవిధంగా మెయిల్స్ పంపడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగానే మారిపోయాయి. ఒక రీసెంట్ గానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మరొకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. సో ఇక్కడ ఎలా అంటే పూర్తిగా కూడా మెయిల్స్ ఏవైతే వస్తున్నాయో, వస్తున్నటువంటి మెయిల్స్ కావచ్చు, వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ట్రేస్ చేయడానికి కష్టంగా ఉండేటటువంటి వెబ్సైట్లను ఉపయోగించి ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెదిరింపు కాల్ నేపథ్యంలోనే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ఇప్పుడు తనిఖీలు అయితే చేపట్టారు. ఏమాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా, అంటే వచ్చేటటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా ప్రతి ప్రయాణికుని కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు ఏవైతే వాటన్నింటిలో కూడా తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బెదిరింపు ఏదైతుందో ఆ బెదిరింపుకు సంబంధించి కూడా తనిఖీలు అయితే చేపట్టారు. మరి కాసేపట్లో అంటే వీటన్నిటికీ సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.